అప్పుడు ఎంఎస్ఎం అనేవారు. ఎంఎస్ఎం అంటే మార్చి సెప్టెంబర్ మార్చి డేట్ పోతే సెప్టెంబర్లో పోతే మార్చి ఎంఎస్ఎం అనేవారు అనమాట. మార్చి సెప్టెంబర్ మార్చి అలా రాసుకుంటూనే ఉండేవారు. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్ ఈ 3 సబ్జెక్టులు పోయాయి. జనరల్గా ఫెయిల్ అయిపోయాను. మా బ్యాచ్లో 200 మంది పరీక్ష రాస్తే 50 మంది మాత్రం పాస్ అయ్యాయి. 50 మంది. నాకు 311 మార్కులు వచ్చినాయి. నాకు ఎంపీసీ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 సీట్ ఇచ్చారు జూనియర్ కాలేజీలో. ఎంపీసీ సీటు రెగ్యులర్గా రాలేదు, వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. ఎంపీసీ చదివేటప్పుడు కష్టపడి చదివాం, ఫస్ట్ క్లాస్ వచ్చింది. తర్వాత అది అయిన తర్వాత జూనియర్ బిఎస్ఎం కాలేజీలో బిఎస్సీ జాయిన్ అయ్యాం. బిఎస్సీ అయిన తర్వాత బిఎస్సీ అంటే వరుసగా వెంటనే బిఎస్సీ 84లో కంప్లీట్ అయిపోయింది. 84లో ఎంట్రన్స్ రాస్తే నాకు 384 ర్యాంక్ వచ్చింది, బిఎడ్ ర్యాంకు. అప్పుడు తర్వాత నేను సిఆర్ రెడ్డి కాలేజీలో బిఎడ్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఫిబ్రవరి 1985లో జాయిన్ అయితే మాకు ఫిబ్రవరి 1985లో జాయిన్ అయితే నవంబర్లో పరీక్షలు అయితే నవంబర్కి ముందుగానే మాకు డిఎస్సి వేశారు. మేము ఎండ్ ఎగ్జామ్స్ రాయకుండానే డిఎస్సి రాసాం. మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అందుకని 86లో 85లో నేను నవంబర్లో ఎగ్జామ్స్ రాసేసి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత మా పక్కన హై స్కూల్లో చింతా సోడారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో అక్కడ టీచర్లు కొరకు 500 మంది పిల్లలు ఉండేవారు. గవర్నమెంట్ టీచర్లు 5గురే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నాన్ ఫేమస్ స్కూల్. అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పటికి ఏ పరిస్థితిలో ఉండదు అలాగే. అప్పుడు నలుగురిని విద్యార్థులుగా వేసుకుంటే నేను ఫిజికల్ సైన్స్ చెప్పన్నా. నా ఫిజిక్స్ మెయిన్ బిఎస్సిలో ఏమి. అందుకని నాకు ఫిజికల్ సైన్స్ 8th, 9th, 10th క్లాసులు ఇచ్చారు. వీరరాఘరెడ్డి గారు హెడ్ మాస్టర్ గారు. పూర్తిగా చెప్పేస్తున్నాను, కొద్దిగా పేషెన్స్ కావాలి. అయితే అప్పుడు నేను ఫస్ట్ ఆ హై స్కూల్లో కాలు మోపాను. మళ్ళీ అదే హై స్కూల్లో నేను రిటైర్ అయ్యాను 31/7/2026. ఏ హై స్కూల్లో నేను మొట్టమొదటిగా విద్యార్థిగా నేను జాయిన్ అయ్యాను, అదే హై స్కూల్లో నేను రిటైర్ అయ్యాను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే సొంత ఊర్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్ చేయడం అనేటువంటిది అదొక అచీవ్మెంట్. అలాగే ఫస్ట్ స్కూల్లో రిటైర్ అవ్వడం అనేటువంటిది భూమి గుండ్రంగా ఉంటుందంటే ఎక్కడి నుంచి అక్కడ మొదలై నా ప్రయాణం మళ్ళీ అక్కడికే వచ్చింది. నిజంగా అక్కడ రిటైర్ అవ్వడం అనేటువంటిది నిజంగా మా ఊరి ప్రజలు చేసినటువంటి సత్కారం నేను మర్చిపోలేదు. చాలా గట్టిగా చేశారు. అది మనుషులతో నా భవిష్యత్ అన్నట్టుగా వాళ్ళు నన్ను సత్కరించారు. చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. అది నాకు అందరూ నిన్నంతా కూడా ఫుల్ చాలా బాగా జరిగింది. ఆదినారాయణ గారు చాలా బాగా జరిగింది. ఎందుకంటే చెప్తాను 86లో ఎస్ఈటీకి జాయిన్ అయ్యాను. తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి 87లో మిస్సెస్ పెళ్ళి, మా ఇద్దరికి పెళ్ళయింది. 87లోనే పెళ్ళయింది. 12/5/87 ఒకటి పెళ్ళయిన తర్వాత నాకు 88లో అది ఎస్జిటిగా నేను 398 జాయిన్ అయ్యాను. అప్పుడు ఎస్జిటిగా 10 వేసి అప్పుడు నాకు శాహపురం అని 13 మండలంలో అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ కేవలం 8 నెలలే పనిచేశాను. అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పాల్గొమని చెప్పేసి నాకు అప్లికేషన్ వచ్చింది. డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ రాశాను. ఓపెన్ కేటగిరీలో నాకు 11వ ర్యాంకు. అక్కడ ఎక్కడ ఇచ్చాడంటే పోస్టింగ్ ఏజెన్సీ అటదగల అవతల రాయపల్లి. ఎప్పుడైనా సరే అన్నవరం తర్వాత పెద్దాపురం మరిడం తీర్థం జరుగుతుంది ఆషాఢ మాసంలో. అక్కడ వరకు తెలుసు నాకు. ఆషాఢంలో అక్కడ వరకు వెళ్ళేవాడు మా కుర్రాళ్ళు. అంతకు మించి ముందుకి నాకు తెలియదు ఈస్ట్ గోదావరిలో. కానీ ఏజెన్సీలో రాయపల్లి ఇచ్చాడు. అటదగలకి ఇంకా 15 కిలోమీటర్లు, అంటే మా ఊరికి 155 కిలోమీటర్లు అంత దూరం. అక్కడ జాయిన్ అవ్వడానికి నేను జంకేను. ఎందుకంటే అప్పుడు నక్సలైట్లు విపరీతంగా నక్సలైట్ పీపుల్స్ వార్ నక్సలైట్లు ఎక్కువ ఉన్నటువంటి సందర్భం. అప్పుడు ఒక ఆయన చలపతిరావు గారికి ఒక ఆయన ఉండేవారు 13 మండలంలో. ఆయన యూడీసీ బాబు 20 సంవత్సరాలు పనిచేస్తేనే కానీ ఎస్జిటిగా నీకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ రాదు, నీకు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది, నువ్వు జాయిన్ అయిపో, నీకు బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది. అలాగంటే నేను మా చిన్నమామ గారు నన్ను తీసుకెళ్ళి రాయపల్లి హై స్కూల్లో జాయిన్ చేశాను. నేను
నన్ను జాయిన్ చేసిన రోజున నక్సలైట్లు వచ్చారు. రాత్రి మీటింగ్కి రమ్మన్నారు. రాత్రి మీటింగ్కి రమ్మంటే మా హెడ్ మాస్టర్ సత్యరెడ్డి గారు ఆయన నెవ్వర్ ఫర్గెట్ దేవుడు మాట్లాడారు. ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. ఆయన లేరు. అభిరెడ్డి సత్యరెడ్డి గారు నావలపల్లైనా వాజ్ ఏ జెంటిల్‌మ్యాన్, కైండ్ హార్టెడ్ పర్సన్, జస్ట్ లైక్ శివశక్రవర్తి. చాలా గొప్ప ఆయన, చాలా బాగా చూశాడు మమ్మల్ని. ఆయన జాయిన్ అయిన రోజున నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఎక్కడికో అడ్డదేవుడు ట్రాజడీకి జీతాలు మార్చడానికి వెళ్ళాడు. 3/1/89 జాయిన్ అయ్యింది నేను. అయితే మీరు ఉండండి ఆదినారాయణ గారు, మీరు రాకండి మీటింగ్కి వారు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేను ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్ ట్రై చేసేవాడిని. 1989 నుంచి ట్రాన్స్ఫర్ ట్రై చేశాను. మా విసు 1990 25/7/1990లో పుట్టాడు మా విసు ఫస్ట్. తర్వాత శ్రీకాంత్ గబ్బా అనేవాడు కదా మీరు, వాడు 1992 31/5/1992లో పుట్టాడు. వాళ్ళిద్దరూ ఆదినారాయణ గారు మీకు రత్నాలంటే బిడ్డలంటే అనేవాడు మా విమానాలు ఇప్పుడు కూడా. ఆయన ఇప్పుడు మర్చిపోతుంది సత్యరెడ్డి గారు. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ మా మదరు, తర్వాత నా భార్య, మా అమ్మాయికి 16 ఇయర్స్ పెళ్ళి అయిపోయింది. అప్పుడు నాకు 22 ఇయర్స్కే నాకు మ్యారేజ్ అయింది. నాకు నేను ఎంతగా ఫ్లరిష్కోవడానికి కారణం ఏంటంటే నా భార్య అన్నట్టు ఒక బంధము లేకుండా పుల్లి ఒత్తి విస్తరంలే పురుషుడెగురు, దారి తప్పని ధర్మము భార్యగా మహిత వినయసుకున్న మల్లెమాల అని. భార్య అన్నట్టు ఒక బంధము లేకున్నా పుల్లి విస్తరంలే పురుషుడెగురు. అంటే పుల్లి విస్తర అంటే తెలుసు కదా, మనం విస్తరాన్ని కొట్టుకున్నప్పుడు చాలా అందంగా పెట్టుకుంటాం. అన్నం తినేసిన తర్వాత దాంట్లో పదార్థం తినేసిన తర్వాత పడేస్తాం కదా, ఆ పడేసిన విస్తరాకనే పుల్లి విస్తరాకు అంటాం. పుల్లి విస్తరాకు అంటే ఏంటి? చేసినటువంటి విస్తరాకు తినకపోను అరిటాకు కానీ విస్తరాకులు కానీ చాలా భద్రంగా పెడతాం మనం. పాడేసిన తర్వాత పదార్థంతో తినేసిన తర్వాత పాడేస్తే దానికి విలువ ఉంటుందా? ఉండదు. అలాగే మన బ్రతుకు కూడా అంతే. స్త్రీ సహాయం లేనటువంటి మన జీవితం కూడా అంతే. భార్య అన్నట్టు ఒక బంధము లేకుండా పుల్లి విస్తరోలే పురుషుడు ఎగురు. అంటే పుల్లి విస్తరాకు ఎగురుతూ ఉండడం, పడతా ఉంటుంది, ఎగురుతూ ఉండదు, పడతా ఉండదు. మగవాడి జీవితం కూడా అంతే. దారి తప్పని ధర్మము భార్యగా మహిత వినయశీల మల్లెమాల. మల్లెమాల అంటే డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు రాశాడు ఇది. డాక్టర్ ఎంఎస్ రెడ్డి ఆయన కవి మరియు సినీ నిర్మాత. అంకుశం సినిమా తెలుసా మీకు? అంకుశం రాజశేఖర్ సినిమా, దాని నిర్మాత. దాంట్లో సీఎం క్యారెక్టర్ వేసినటువంటిది ఆయన. సీఎం క్యారెక్టర్ డాక్టర్ మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారు, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి. అయితే ఆమెకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ మా విశ్వనాథ్ చెప్పాడు కదా, నేను ఎప్పుడు కుటుంబం గురించి పట్టించుకోలేదు, నిజంగా చెప్తున్నాను. అయితే తను చక్కగా పెంచుకుంది. నాకు పేరు రావడానికి కారణం 70% అనే యాక్చువల్లీ ఆమె మా 2వ తరగతి టీచర్ గారి పేరు నాకు గుర్తులేదు. ఒక చాలా బాగా చెప్పేది ఆవిడ. తర్వాత మా అమ్మ చాలా బాగా చూసుకుంది. తర్వాత మా వైఫ్, ఈ ముగ్గురిని నేను మర్చిపోవాలి. వాళ్ళు చాలా నా జీవితం మీద ఒక ముద్ర వేశారు. నెక్స్ట్ నేను 1996 ఆగస్టు 1 వరకు రాయపల్లిలో పనిచేశాను. అక్కడ కూడా అన్నలు వచ్చేవారు. వచ్చి అన్న బాగా చెప్తున్నారట అన్న, మీరు మా పిల్లలు చెప్తున్నారు మీకు, మా పిల్లలు బాగా తయారు చేయండి అన్న అని చెప్పేసి అనేవారు. ఖచ్చితంగా వాళ్ళలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాం. మా బ్యాచ్ ఉండేది, మంచి బ్యాచ్. అందరిది నా వయసే, 64, 67, 62, 61 ఈ ఏజ్ గ్రూప్ కూడా మేమందరం రెసిడెంట్ మాస్టర్గా రిటైర్ అయ్యాం. మా బ్యాచ్
మేము 5-6 ఉండేవాళ్ళం. హెడ్ మాస్టర్ పెద్ద దిక్కువాడు. ఏజెన్సీ 7 మంది రాయపల్లి హై స్కూల్ ఫస్ట్ వచ్చాయి. నా దగ్గర చదువుకునేటువంటి పిల్లలు అక్కడ ఒక అమ్మాయి మొన్న వచ్చింది. సిపిడిఓ అంటే 4 మండలాలకి ఇప్పుడు కృషి ఉంటాయి కదా, అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి కదా, అంగన్వాడీ సెంటర్ల మీద ప్రాజెక్ట్ ఆఫీసర్ వజ్రపు వెంకట వరహాలక్ష్మి మొన్న సన్మానానికి వచ్చింది. మా దగ్గర అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది టీచర్లు అయ్యారు, కొంతమంది ఆఫీసర్స్ అయ్యారు ట్రైబల్స్. అదంతా కూడా మెమరీ. మరి తర్వాత నాకు సెకండ్ ప్లేస్ అల్బుద్రపురం. నాకు ఎక్కువ పేరు వచ్చింది ఇక్కడ. ఎక్కువ పేరు అంటే ఎక్కువ కష్టపడింది నేను. అంటే అన్ని చోట్ల కష్టపడ్డాను, కానీ సబ్జెక్ట్ విషయంలోని తర్వాత అడ్మినిస్ట్రేషన్ విషయంలోని ఎక్కువ స్ట్రెయిన్ అయింది ఇక్కడ. నేను ఇక్కడ వచ్చేటప్పటికి నా వయసు 32 ఇయర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి నా వయసు 32. నాకు ఎర్లీగా జాబ్ వచ్చింది, అందుకని 32 ఇయర్స్. ఈ వాళ్ళకి సరిగ్గా 30 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇక్కడ జాయిన్ అయ్యి. 2/8/1996 ఇక్కడ జాయిన్ అయ్యాను. మరి ఇదే రోజున ఈ కార్యక్రమం జరపడం కూడా యాదృచ్ఛికం అయింది. అది అలాగే జరిగింది. నేను జాయిన్ అయిన ఏ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను, అక్కడే రిటైర్ అయ్యడం ఎలాగ యాదృచ్ఛికంగా జరిగిందో, నా స్వగ్రామంలో ఏ విధంగా రిటైర్ అయినో అట్లాగే ఈ రోజు కూడా అలాగే వచ్చింది. మీరు పెట్టడం కూడా యాదృచ్ఛికంగా. మరి ఇక్కడ పనిచేయడం, ఇక్కడ పనిచేసినప్పుడు నాకు చాలా సవాళ్ళు ఎదురయ్యాయి. అంతకుముందు నా ముందు రత్నాచార్యులు గారు అని చెప్పేసి ఒక ఆయన పెద్ద ఆయన పనిచేసేవారు. ఆయన ఏంటంటే ఆ పెద్దలకి ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని. ఇక్కడ అసలు హై స్కూల్ వాతావరణం లేదు. నేను జాయిన్ అయినప్పటికీ హై స్కూల్ అట్మాస్ఫియర్ అసలు లేదు. ఇక్కడ అంతా కొంచెం గత్తరగా ఉండేది. అంతా కూడా అన్ని సామిళ్ళు, ఒక పాట చెప్తుంటే సామిళ్ళు, ఇదంతా రోడ్డు బూడిది. ఆ రోడ్డు బూడిది ఎర్రబూడిదే కదా ఇదంతానే. చాలా గత్తరగా ఉండేది. హై స్కూల్ అట్మాస్ఫియర్ లేదు. వెనకాల పట్టుకోవాల్సింది హై స్కూల్ ఎదరగట్టేది ఎదరంతా కూడా డస్ట్ పడిపోయేది. ఆ సాపులు సౌండ్లో పాఠం ఏం చెప్తున్నా ఎనర్జీ సరిపోయేది కాదు. చాలా ఇబ్బందులు పడవు. కానీ ఇక్కడ కూడా చాలా తక్కువ మంది టీచర్స్ ఉంటారు. గజానమూర్తి గారు తెలుగు మాస్టర్, తర్వాత దత్తారెడ్డి గారు, ఇంకా 7 ఉండేవారు. నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ హెడ్ మాస్టర్గా 2 సంవత్సరాలు చేశాను. సత్యనారాయణ అనేవాడు, కొత్త హెడ్ మాస్టర్ వస్తాడంట, మన జీతాలు వస్తాయో రావో అని అనేవాడు. సత్యనారాయణ అనేవాడు. అంటే అతనికి ఏం పని రాదేమో, ఏజెన్సీ నుంచి వస్తున్నాడట. ఏజెన్సీ నుంచి వచ్చేవాడంటే కొంచెం వాళ్ళకి ఏమీ వర్క్ కల్చర్ తెలియదు అలాగని చెప్పేసి అనుకునేవాడు. ఏంటి నేను అన్ని పనులు చేయగలను అన్ని. ఈవెన్ క్లర్క్ గాడి చిన్నగా చెప్పాడు కదా, గంట కొట్టే ఒకసారి అటెండర్ లేనప్పుడు గంటనైనా కొట్టేసేవాడు. అది తప్పైతే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ భాగం. అది ఆడు వచ్చే వరకు కొట్టమంటే పర్వాలేదు కదా. అది ఆయన చెప్పింది కరెక్టే, చాలా అబ్సల్యూట్గా కరెక్ట్గా చెప్పాడు. ఏమి ఇక్కడ పనిచేసేటప్పుడు చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను. అయినా కూడా నన్ను కొంచెం నిందించిన వాళ్ళే నా చేతులెట్టుకుని బతిమారారు. ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు ఆదినారాయణ గారు మీరు అసలు వెళ్ళొద్దు, నన్ను వెళ్ళొద్దు మీరు. ఎందుకంటే నేను జాయిన్ అయిన సంవత్సరం రత్నాచార్యులు గారు, నేను అక్కడి నుంచి ఏజెన్సీ నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీలో 3 పార్టీలు 3 గ్రూపులు ఉండే ఈ ఊళ్ళో. తెలుగుదేశం పార్టీలో 3 గ్రూపులు. ఆ 3 గ్రూపుల వాళ్ళు 3 గుళ్ళాట ఆడేవారు అనమాట. ఏంటి అలా ఉండేది ఇక్కడ. నాకు చిన్నతనం. అంతకుముందు ఆ రత్నాచార్యులు గారు ప్రతి వాళ్ళకి ఏదో చెప్పేవాడు. అంటే ఆ పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది నాకు తెలియదు. ఇప్పుడు కుర్రాడు మీకు వయసు ఎంత ఉంటుంది, అదొక 27-15 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మీ వయసు 42 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ 41, 42 ఉంటుంది కదా. అంతే కదా. నాకు ఇప్పుడు 32. నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పటికి 32 ఇయర్స్. ఏమి అప్పుడు ఆయన పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేసినట్టే కొద్దిగా పొగరు ఉంటుంది కదా, మనలో పొగరు ఉంటుంది కదా. సతీష్ ఉంటుంది కదా, అందుకే ఎవరితో చెప్పేవాడు కాదు. ఏమి చెప్పేవాడు కాదు. నాకు స్టూడెంటే ముఖ్యం, స్టూడెంటే నేను టార్గెట్. మీ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. వాళ్ళు ఎవరో మెచ్చిమేకతో తప్పుతారని నేను ఎప్పుడు పని చేయలేదు ఎక్కడ కూడా. నాకు స్టూడెంటే లక్ష్యం. నా స్టూడెంట్ పైకి రావడమే నేను చూసుకున్నాను. కానీ వాళ్ళు ఎవరో ఏదో చెప్తారని నేను ఎప్పుడు పని చేయలేదు.
ఇక్కడ పనిచేసి డెప్యుటేషన్ నాకు ఒకసారి నేను ఇక్కడ జాయిన్ అయిన సంవత్సరం నాకు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఇచ్చేసారు 2. గరకారెడ్డి గారు ఉన్నారు, ఆదిరాణి గారు, మీరు 200 మార్కులు చెప్తున్నారు. ఆయన బాగానే ఇచ్చేసాడు. ఆయన 200 అంటే చెప్తారని పర్లేదండి. ఆ సంవత్సరం ఆ స్కూల్ హైయెస్ట్ ఎవర్ పర్సెంటేజ్ 69% వచ్చింది. ఇప్పుడులాగా చూస్ కాపీ పోటీలు కాదు ఏంటా, ఇప్పుడులాగా అప్పుడు చూస్ కాపీ పోటీలు కాదు, ఇప్పుడు అంతా చూస్ కాపీ పోటీలు. మీకు తెలదే ఉంది. చదువుకున్న చాలా మంది రవిగోపాల కృష్ణారెడ్డి చెప్పాడు, వాడు చాలా మోటిగా ఉండేది వాడు వ్యవహారం ఉండడం బయట ఉండగా. అలాగే సతీష్ చెప్పింది అబ్సల్యూట్ కరెక్ట్. వాడు ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యాడంటే 10th క్లాస్లో ఇన్స్పైర్ అయ్యాడు. రేపులో కాళ్ళలో కూడా తిట్టాను ఒకసారి, నాకు బాగా గుర్తు. నాకు కోపం వచ్చేసి అప్పుడు ఆ నాన్న తీసుకొచ్చాడు. తీసుకొని ఎవరు వేస్తారో మా ఊళ్ళో ఎలా తిట్టారంట కదా మీరు, తిట్టారంటారు ఏంటి ఆడు చదవకపోతే ఏం చేస్తాడు, వాడు వచ్చే మార్కులు చూడండి, ఆడు ఇలా చదివితే అలాగే. అందుకంటే వాళ్ళ అన్నయ్య ముందు చదివాడు సుబ్బారెడ్డి, వాడు పాస్ అయ్యాడు. నేను ఫస్ట్ బ్యాచ్ 96 బ్యాచ్ ఆడు. వాడు పాస్ అయ్యి చక్కగా వెళ్ళాడు. 2nd క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏదో వచ్చింది. అప్పుడు వీడికి వచ్చేసింది కసి. ఫస్ట్ టైం మేరేడు రామలింగేశ్వరరావు వచ్చింది 486 అంతేనా, 486 అయినా ఈ మార్కులు 1998, 99లో. సెకండ్ ఎవరికి వచ్చిందో నాకు గుర్తులేదు. అమ్మటే విమల, అమ్మటే ఎర్రావా ఎవరు థర్డ్ నీకు వచ్చింది అవునా కదా. అవి ఎక్కువ మార్కులు అప్పుడు అయ్యింది. తర్వాత మీ బ్యాచ్లో కుక్కల సురేష్, ఇలా ఈ బ్యాచ్ కొంతమంది ప్రైవేట్గా వచ్చారు నా దగ్గరికి. నేను ఈ ఊళ్ళో బాగా ఉన్నాను. ఆడు కుక్కల సురేష్ ప్రైవేట్లో జాయిన్ అవుతారని వచ్చాడు. తెలుసు కదా ఏమో, తెలుసా? సర్వేలో విజయప్రసాద్ అండి, ప్రీచర్. ఒకసారి పైకి తెలుసు కదా, ఈయన చూస్తూ ఉంటారు టీవీ, వాట్సాప్, దీంట్లో యూట్యూబ్లో. ప్రీచర్ ఈయన సర్వేలో విజయప్రసాద్ అండి. వీళ్ళు బ్యాచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఏమి అప్పుడు వీళ్ళు బ్యాచ్ 3వ బ్యాచ్, నాకు 3వ బ్యాచ్. అక్కడి నుంచి గ్రోత్ స్టార్ట్ అయింది, స్కూల్ యొక్క గ్రోత్ స్టార్ట్ అయింది. 2nd బ్యాచ్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు హిందీలో ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు. హిందీలో తక్కువ మార్కులు వచ్చినాయని వాళ్ళు ఊళ్ళో కొంచెం హార్ష్గా మాట్లాడారు. తర్వాత వాళ్ళే నేను వెళ్ళిపోతుంటే ఆదిరాణి గారు వెళ్ళొద్దు మీరు అంటే, పూలు వెళ్ళిన చోట ఎట్లా పోతుంది మీరు వెళ్ళిపోండి, గుర్తులు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ స్కూల్ యొక్క స్థాయి పెంచారు, గెజిటెడ్ చేశారు. కాంప్యానల్ స్కూల్ నుంచి గెజిటెడ్ స్థాయికి పెంచితే వేరే హెడ్ మాస్టర్ వచ్చారు, పీఎం సుబ్రహ్మణ్యం గారు. ఆ నెక్స్ట్ బ్యాచ్ 2099, 2000 కొల్ల వెంకటేష్ బ్యాచ్. అది 2001 వాళ్ళందరూ కూడా బాగా ఫ్లరిష్ అయ్యారు. 2001 బ్యాచ్. 2001-2002 బ్యాచ్ చదువుతుండగా నేను December 11 ట్రాన్స్ఫర్ అయ్యాను కుతుకులూరు. అక్కడ అవుట్ స్టాండింగ్ సర్వీస్. అప్పుడు నేను ఫుల్గా అసిస్టెంట్గానే పనిచేశాను. అక్కడైతే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ దత్తాచార్య గారి దగ్గర మళ్ళీ ఆయన దగ్గర జాయిన్ అయ్యాను ఫస్ట్ అసిస్టెంట్గా. అక్కడ కూడా మంచి రెప్యుటేషన్ ఉంది. కుతుకులూరులో పిల్లలు కూడా చాలా రెప్యుటేషన్. అక్కడి నుంచి నాకు ప్రమోషన్ వచ్చి నేను పసలపూడి ఎలాగైందంటే, మా పసలపూడి స్కూల్ పాడైంది. అప్పుడు పాడైతే ఊళ్ళో పెద్దలు మీకు ప్రమోషన్ వస్తుందట కదా, మీరు తప్పనిసరిగా ఇక్కడ జాయిన్ అవ్వాలి. కృష్ణారెడ్డి గారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి, ఆదిరాణి గారు మీరు ఇక్కడికి వచ్చేయాలంటే అలాగే సార్ అన్నారు. చాలామంది పసలపూడి వెళ్ళొద్దు పాడైపోయింది అని నన్ను చాలా భయపెట్టారు. నాకు కొంచెం డేర్ ఎక్కువ. స్టూడెంట్ నేను మోల్డ్ చేసుకోగలను. ఆ టాలెంట్ నా దగ్గర ఉంది. ఎవరైనా సరే వాడు ఎలాంటివాడైనా సరే నేను మోల్డ్ చేసుకోగలను సత్తా నా దగ్గర ఉంది. అది భగవంతుడు ఇచ్చింది. అది వాడు సైకాలజీ నేను వెంటనే చదువుతాను. వాడికి ఎలా అప్రోచ్ అవ్వాలనేటువంటిది నాకు ఒక వరం లాంటిది అది. మరి ఇక్కడ పనిచేసిన స్ఫూర్తితో ఇక్కడ సైన్స్ కూడా 98-99 మీ బ్యాచ్ ఎవరుంటారు? ఎస్వి రమణ గారా? నేనే చెప్పానా? ఎస్వి రమణ గారు మేడం గారు కదా. నెక్స్ట్ రమణ గారు. తర్వాత 99, 2001 నేనే చెప్పాను ఎన్ఎస్. ఏంటి నా సబ్జెక్ట్ కావాలి అసలు. అది ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టు. నేను ఇంగ్లీష్ 8 years అక్కడ. అందుకని నాకు ఇంగ్లీష్ ఇచ్చేసారు. ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఇంకా
అన్ని సబ్జెక్టులోనే ఇంకా అదేం లేదు, సబ్జెక్టు నాకు ప్రిపేర్ అయినటువంటిది ఇక్కడే వచ్చింది, ఊరిలోనే వచ్చింది. అన్ని సబ్జెక్టులు నాకు గ్రిప్ ఉంది. నేను గుంటూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు పోయిన తర్వాత అక్కడ 2001లో వెళ్ళాను, డిసెంబర్లో వెళ్ళిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్, అది 10th క్లాస్కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ బిట్లు ఇచ్చాడు. ఆబ్జెక్టివ్ బిట్లు ఇస్తే 100 మార్కులకి ఆబ్జెక్టివ్ బిట్లు 200 బిట్లు ఇచ్చాడు. ఎంఎస్ మాస్టర్ త్రిమూర్తిలో ఉండేవాడు. పేపర్ ఒకటి పోయి నేను ఆన్సర్ చేస్తానంటే మీరేం చేస్తారో మీకేం చెప్తారంటే నాకు 76 మార్కులు వచ్చినాయి. అంటే 140 152 బిట్లు, 200కి 152 బిట్లు కరెక్ట్ చేశాను నేను అక్కడ వదిలేసాను సబ్జెక్టు. ఇప్పుడైనా సరే ఏదైనా అడిగితే తక్కువ గుర్తుకు వస్తుంది. అంటే మెమరీ కొంచెం ఎక్కువ, మెమరీ ఎక్కువ గుర్తుంటుంది. ఆ గుర్తు అది భగవంతుడు ఇచ్చిన వరం. మా అమ్మకి ఎలా గుర్తుండేది, ఎప్పుడు పాతయ్య గుర్తుండేది. అది నాకు వచ్చిందేమో. మా అమ్మ చదువుకోలేదు. మా అమ్మ 2వ తరగతి చదువుతూ మానేసిందట. 2వ తరగతి ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయిందట ఆవిడకి 9 సంవత్సరాల వయసులో. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తుంటే ఉడికిచ్చేవారట. ఉడికిస్తే తన స్కూల్ మానేసింది. కానీ టీవీలో స్క్రోలింగ్ వస్తాయి, స్క్రోలింగ్ ఈ టీవీలో న్యూస్ వస్తాయి కదా, ఆ స్క్రోలింగ్ చదివేసింది. అలాగే ఈయన పేపర్ తప్పిస్తే పేపర్ మొత్తం చదివి మేము దూరంగా ఉన్న ఉత్తరం రాసేవాళ్ళు. ఆ ఉత్తరం అలాగా తదేకంగా కూర్చొని చదివేసేది. మా అమ్మ నిజంగా తన మాట వేదవంతురా. తల్లిదండ్రులు మీరు ఎవరు కించపరచుకుంటారా? తల్లిదండ్రులు బాగా చూసుకోండి. మీరు ఎంత ఎత్తి ఎదిగినా వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. అర్థమైందా? రేపొద్దు మీరు మీ పిల్లలు ఏదన్నా రిఫ్లెక్ట్ అయితే మీరు ఎలా ఇదవుతారు కదా. ఇవాళ మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. దాంట్లో నిస్సందేహం అది, తెలుసా? మీరు వాళ్ళ పట్ల ఇదిగా ఉండండి. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ కాబట్టి మీరు ఊరికెల్లా లాగేసుకుంటా ఉంటుంటారు. అలా కాదు. ఎవరైనా సరే కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచించండి. వాళ్ళ తర్వాత ఏదైనా సరే నాన్నమాడా 19 బాగా చూడండి. ఇదిగా ఓకే ఓకే. బాగా చూసుకుంటారు, పేరెంట్స్ బాగా చూసుకోవాలి. మీరు అందరూ కూడా ఇలాంటి మీటింగ్లో మీరు వర్తమానం కలుగుతూ ఉండాలి. మీరు కమ్యూనికేషన్ పెట్టుకొని మీరు కమ్యూనిటీస్కి చెందినటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడైతే చక్రాలు తీసుకొని మా పిల్లవాడిని ఈ స్కూల్లోని, వాళ్ళ పిల్లవాడిని ఆ స్కూల్లో. అంటే మీరు చదువుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ మీరు అందరూ కూడా ఎక్కడే చదివారు. రెడ్లు, వేరే బీసీలు, వేరే ఎస్సీలు అందరూ కూడా కలుసుకుని ఎక్కడా చదివారు. మేము కూడా అలా చదివాం. ఏమి జవసరెడ్డి గారు ఏడు బాబులు మేమందరం క్లాస్మేట్స్. తన భుజస్కంధాల మీద చేశాడు నా మొత్తం అంతా. ఆదిరణ యువర్ ఎలిజిబుల్ పర్సన్, నువ్వు అర్హుడు, నీకు కంపల్సరీగా చెయ్యాలి అని. ఎలా జరిగింది ఆదిరణ సన్మానం అంటే బాగా జరిగింది బాబులు అంటే నువ్వు అర్హుడు అంతే, నీకు అలా చెయ్యాలంతే అని చెప్పేసి నాకు చాలా చాలా డిమాండ్గా చేశారు. అది మర్చిపోలేవురా, చాలా గొప్పగా చేశారు. అది వేరే సంగతి. అది నేను పొసల్పూడిలో 2009 నుంచి 2015 వరకు పనిచేశాను. 2015 తర్వాత పూర్వాపం వెళ్ళాను. అక్కడ కూడా నా ట్రాన్స్ఫర్కి సన్మానం చేస్తే నా దగ్గర నుంచి 15 మంది త్రిపుల్ పిల్లలు వెళ్ళారు. వాళ్ళందరూ బ్రహ్మాండంగా త్రిపుల్ కాకుండా చార్టెడ్ అకౌంటెంట్ కూడా చదివాడు ఒక అబ్బాయి. ముగ్గురులో అయితే 2 పిల్లలు చార్టెడ్ అకౌంటెంట్ CA చదివారు. అప్పుడులో మన సురేందర్ రెడ్డి అని చెప్పేసి అబ్బాయి మన కూడా వచ్చాడు. అబ్బాయి హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చారు. ఏంటంటే మిమ్మల్ని చూస్తే మాకు ఒక రకమైన ఆనందం. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, డబ్బులకి ఏముంది, ఇలా కొడితే రాత్రే డబ్బులు రాత్రే లేదా. కానీ నాలెడ్జ్ ఈజ్ డివైన్. మీరు చదువుకున్న వాళ్ళకు వ్యవహరించండి. మీరందరూ కూడా ఇప్పుడు రెడ్డి టీచర్స్ చెప్తూ ఉంటాడు, నేను వింటూ ఉంటాను. చాలా లాజిక్ మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి దానిలో కూడా లాజిక్ ఉంటుంది. మతపరంగా ఉన్నట్టుగా తను ఎప్పుడు మాట్లాడు. ఒక చెప్తున్నట్టుగా మతపరంగా చెప్తున్నట్టుగా మాట్లాడు. మరి ఈ రోజున చాలా ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు.
ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు, మా మంచి అచీవ్మెంట్ సాధించాడు. ఈ బ్యాచ్ విద్యార్థి అయినందుకు ఒకసారి తెలుగు రాష్ట్రంగా కూడా కాంప్లైంట్ కూడా పెట్టాడు. అది కూడా నాకు జ్ఞాపకం అవుతుంది. తెలుగు రాష్ట్రానికి కొంచెం అపాయింట్ చేయాలి కదా పెట్టారా? అదే నీ ఆధ్వర్యంలో రాశాంతి ఇప్పుడు వచ్చావా? ఓకే ఓకే. మీరందరూ కూడా నాకు హలో, నా ఇద్దరు పెట్టిన పిల్లలు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. నేను జబర్దస్త్ హై స్కూల్లోనే చదివించాను, ప్రైవేట్ స్కూల్లో చదివించలేదు. వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ హై స్కూల్లో చదివారు. చదివిన తర్వాత వాళ్ళు మంచి ఇన్స్టిట్యూషన్స్లో చదివారు. ఇద్దరు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరు ఇంజనీరింగ్ చదివారు. ఐఐటి బిహెచ్యు వారణాసిలో పెద్ద అబ్బాయి చదివాడు, చిన్నవాడు ఐఐటి మెడ్రాస్లో చదివాడు. చదివిన తర్వాత ఐఐఎం ఇండోర్లో ఎంబీఏ చేసి ఇప్పుడు అసోసియేట్ మేనేజర్గా చేస్తున్నాడు. ఏంటంటే షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్ అని బెంగళూరు. మా పెద్ద కోడలు చిరంజీవి మేఘన బీటెక్ ఎంబీఏ. మా పెద్ద యంగుడు ఎంఎస్ ఆర్థోపెడిక్ టెక్నాలజీ. పెద్ద యువరాలు మా చిన్న యంగుడు బిఎస్సి. ఈయన శ్రీనివాసరావు గారు మా వియ్యపురాలు బిఎస్సి చదివారు. వాళ్ళ చిన్నమ్మాయి మా రెండవ వాళ్ళు బీటెక్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ భర్త భార్య ఇద్దరు కూడా చక్కగా జాబులు చేసుకుంటున్నారు. ఆమె కూడా మా వాళ్ళు కూడా హెచ్ఆర్గా పనిచేసేది క్యాబ్ జర్నీలో. పెళ్ళైన తర్వాత మరి దూరంగా వెళ్ళిపోవడం దృష్టి ఆమె జాబ్కి రిజైన్ చేసింది. మరి మీ అందరినీ చూస్తే నాకు ఎక్కడికో వెళ్ళిపోయిన మంచి స్వీట్ మెమరీస్ గుర్తుకొచ్చినాయి. నేను ఇంటి పేర్లు ఎందుకు అడుగుతానంటే ఇంటి పేర్లు గుర్తుపెట్టుకుంటాను. నేను ఇంటి పేర్లు అసలు గుర్తుకోవట్లేదు. అయ్యో పలకలేని పేర్లు పెట్టుకుంటున్నారు అందరూ. పలకలేము, అందరికి అయ్యో ఇంగ్లీష్ పేర్లలో ఉంటున్నాయి. అయ్యే ఎందుకు వచ్చిన పేర్లు నాకు అర్థం అవ్వట్లేదు. మనం తెలుగు పేర్లే పెట్టుకుంటే బాగుంటుంది. ఆ పేర్లు రకరకాల పేర్లు పెడుతున్నారు. నేను మా ఇయ్యంకులు ఇద్దరు కూడా మా ఇయ్యపురాలు ఇద్దరు అద్భుతమైనటువంటి వ్యక్తులు. నేను 2020లో బైపాస్కి వెళ్ళాను. బైపాస్ జరిగింది, నాకు బైపాస్ ఆపరేషన్ జరిగింది. అంటే మాస్టర్ చిక్కిపోయారని గాంధీ అంటాడు, మీరు అలాగైపోయారంటే అంటున్నాడు గాంధీ. 2023లో బైపాస్ అయ్యిందమ్మా. అయిన తర్వాత బాగానే ఉన్నాను, కానీ తర్వాత ఇది డెంగ్యూ కాదు, చికెన్ గునియా లాంటిది ఈ కీళ్ళకి సంబంధించిన టొమాటోజోమ్ టైప్ ఏదో వచ్చింది. సో నేను దానికి ఇబ్బంది పడ్డాను. టీక అయ్యి సన్నబడిపోయింది, ఇంకా లావుగా ఉండేవాడిని. కానీ వెయిట్ లాస్ అవ్వలేదు. 62 kgs అలా కష్టపడుతుంది. నేను భద్రపురంలో పనిచేసినప్పుడు 74 kgs. నమస్కారం. అమ్మగారు వచ్చారా? ఓకే, నన్ను చాలా బాగా చూసుకున్నారు గ్రామస్తులు. మొన్న సన్మానానికి ఈశ్వరనారాయణ రెడ్డి గారు, అలాగే మన జీబీఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, వారు వెంకటరాజు గారు ఆయన కూడా వచ్చారు. వారు కూడా ప్రసంగించడం జరిగింది. నేను ఎప్పటికీ మర్చిపోలేను జీబీఆర్ బలభద్రపురం అనేటువంటిది. నన్ను మర్చిపోలేదు. ఒకసారి నేను బండి మీద ఊడిపోతుంటే ఒక పెద్ద మనిషి ఆఫ్ చేసి, ఆదినారాయణ గారు ఎంతోమంది హెడ్ మాస్టర్లు వస్తారు, ఎంతోమంది పనిచేసి వెళ్ళిపోతారు, మా ఊరికి నిజమైన హెడ్ మాస్టర్ మీరే అన్నారు. అంటే అప్పుడు నేను చాలా సంతోషించాను. అంతే కదా, ఏ అవార్డు రావట్లేదు, మీరు ఇచ్చిన అవార్డే. మీరు మా దగ్గర తయారైనటువంటి మీరే మాకు అవార్డు. మరి ఈ రోజున మమ్మల్ని ఇలాగా తీసుకొచ్చి మీ గ్రామంలో సత్కరిస్తున్నందుకు ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి చిరంజీవి కృష్ణారెడ్డి, వాడు ఎన్నిసార్లు వచ్చాడో, చాలాసార్లు వచ్చాడు. అందరినీ కోఆర్డినేట్ చేసుకుని మనందరినీ, మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో వేరే కార్యక్రమాల్లో ఉన్నారు, మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం అనేటువంటిది అంత కష్టమైన పని నాకు తెలుస్తుంది.
మీరందరూ ఈ వేదిక మీద మీ స్కూల్లోనే కలవడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. మీరు చదువుకున్నప్పుడు ఈ బ్లాక్ లేదు, కేవలం పక్కనే ఉండేది. చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉండేది. మీరందరూ బాగా చదువుకున్నారు. మీ పిల్లలు కూడా ఇందాక చెప్పాడు సత్యనారాయణ, గారము అతిగారము పెట్టండి. ఏది అడిగితే ఒక పెన్ను అడిగితే 5 పెన్నులు కొనేస్తున్నాడు. అది వద్దు, అలా చేయొద్దు. పెన్ను అవసరం వాడికి తెలియాలి. ఏదైనా సరే వస్తువు అవసరం పిల్లలకి తెలియాలి. తెలిసేలాగా మీరు పెంచాలి. ఈవెన్ మీకు చిన్న ఇన్సిడెంట్, చిన్న ఉదాహరణ చెప్తాం. టాటా, జేఆర్డి టాటా, ఇప్పుడు మన రతన్ టాటా గారు చనిపోయారు కదా. రతన్ టాటా గారు ఇంగ్లాండ్లో చదివేటప్పుడు ఆయనకి పాకెట్ మనీ కూడా ఇచ్చేవాడు కదా. వాళ్ళ నాన్న జేఆర్డి టాటా పాకెట్ మనీ నువ్వే సంపాదించుకో అనేవాడు. కానీ పాకెట్ మనీ షూ పాలిష్ చేసి పాకెట్ మనీ సంపాదించుకున్నాడు బయట. అర్థమైందా? డిగ్నిటీ ఆఫ్ లేబర్, వర్క్ కల్చర్ చెప్పాలి. ఎవరి పని వాళ్ళే చేసుకునేలాగా మీరు పిల్లల్ని ప్రోత్సహించాలి. మీరు సెల్ ఫోన్ ఇచ్చేసి దానికి అలవాటు చేసేస్తారు పిల్లలందరికీ. అంటే అఫ్కోర్స్ మీరు కాదు, మీ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కొంచెం. ఇక్కడ ఇందాక ప్రసాద లక్ష్మి వాళ్ళ భర్త నాకు చెప్పేటప్పుడు నాకు పలకరించింది. అంటే మా 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 స్టూడెంట్స్ పిల్లలు యూకే వెళ్ళాడంటే నాకు అంత ఆనందం. అలాగే అనురాధ వాళ్ళ అమ్మాయి యూఎస్లో సెటిల్ అయింది. యూఎస్లో చదువుతుందమ్మా, జాబ్ చదువుతుంది. అబ్బాయి యూఎస్లో చదువుతున్నాడు. అమ్మాయి ఇద్దరు అబ్బాయిలేనా? వెరీ గుడ్. వీళ్ళందరూ కూడా చదువు అనేటువంటిది ఒక ఆస్తి కింద భావించాలి. మీరు అందరూ కూడా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది చదువు అనేటువంటిది. కాబట్టి మీరు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ పిల్లలకి. ఇలా చేస్తే ఎలాగవుతుంది, ఇలా చేస్తే ఎలాగవుతుంది. మా విశ్రామ చెప్పాడు. అంటే నేను వాళ్ళ గురించి నిజంగా పట్టించుకోలేదురా, నాకు వెంకటబాబు అంటే చాలా ఇష్టం. నా పని నేను చేసుకుని వెళ్ళిపోయాను, ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. నేను అదే సంతోషిస్తూ ఉంటాను. అంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు కొట్టాల్సి ఉంటుంది, మందలించాల్సి ఉంటుంది. కానీ నా చేత తనువు తిన్నవాడే నాకు ఫేవరెట్స్. ఎప్పుడైనా సరే, ఇక్కడే కాదు, పుత్తూరు అయినా కాదు, ఎక్కడైనా సరే ఎంతోమంది పిల్లలు తనువు తిన్నారు. కుర్రాడు అయితే టేక్సీగా ఉండేవాడు. వాడు బిహేవ్ జస్ట్ లైక్ రౌడీ, ఎలాగ రౌడీలో ఉండేవాడు. వాడు అకారణంగా గ్రౌండ్లో నడుపుతూ రాయి తీసుకుని అకారణంగా కొట్టేవాడు జనాన్ని. హెడ్ మాస్టర్ నేను కాదు, అప్పుడు నేను సెకండ్ అసిస్టెంట్ని. అప్పుడు రత్నాచార్య గారు చూపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు 7th చాలా రఫ్గా ఉండేవాడు. వాడు 10th వచ్చేటప్పటికి కొట్టేసేవాడు. నేనే క్లాస్ టీచర్ని. ఒకసారి కొట్టాను, గట్టి కొడితే పారిపోయి వాళ్ళ బాబు తీసుకొస్తే ఏమన్నా మా కుర్రాడు అలా కొడతానంటే నీకు అసలు బుద్ధి లేదని వాడు ఎదుర్కొంటే మళ్ళీ కొట్టాను. వాడి గురించి చెప్తానండి. వాడు 10th పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. పెళ్ళి కుదిరిన దానికి నేను రామపురం గ్రౌండ్కి వాకింగ్ వెళ్తుంటాను. రోజు వాకింగ్ చేసినప్పుడు వాకింగ్ అయిపోయింది, కూర్చుంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నేరో డొమెస్టిక్ వాల్. అది వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ మొత్తం చెప్పేస్తున్నాడు. వాడు చదివే చదవాలి చాలా లేదు. ఎలా గుర్తుందరో నీకు అలా చెప్పేస్తారో అంటే మీరు చెప్పింది ఎప్పుడు మర్చిపోలేదు సార్ అని అన్నప్పుడు అలా కూడా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. చాలా ఊటిగానే ఉన్నాడు. నేను సన్మానానికి కూడా అది చెప్పినాడు. వాడు కూడా వచ్చాడు, సన్మానానికి వచ్చాడు. వాళ్ళే నా ఫ్రెండ్స్ ఎక్కువ. సతీష్ గారు ఒకరు, వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. బాగా చదువుతాడు. బాగా చదివాడు ఎలాగైనా సార్ సస్టైన్ అయిపోతాడు. బాగా చదవని వాడిని మనం రూట్లోకి తేవడమే. నా చేతిలో అలాగే చాలామంది మంచి పొజిషన్లోనే ఉన్నారు అందరూ కూడా. నేను నా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు ఈ వృత్తి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటాను. ఇట్లాగే నా కుటుంబానికి, అలాగే అందరికీ కూడా నాకు కొద్దిగా ఎమోషన్ ఎక్కువ. నేను నేను అందరికీ కఠినంగా అనిపిస్తాను. నేను టీచర్స్తో కూడా దెబ్బలాడేవాడు. స్టూడెంట్స్ విషయంలో రాజీ పడి కూడా కాదు. అది మంచిదైతే స్టూడెంట్స్ పక్కనే ఉండేవాడు, నేను టీచర్ పక్కన ఉండేవాడు కాదు. కానీ వాళ్ళన్నా నాకు అభిమానమే.
నా స్టూడెంట్ నేను ఎక్కడ పనిచేస్తానో అక్కడ టీచర్స్ మీద ఒడుకెందు ఉండేవాడిని. వాళ్ళ మీద ఎటువంటి బయట ఏమీ ప్రొజెక్ట్ కాకుండా. అలాగే నేను చాలా ఎక్కువ బాధ్యత వహించాను. మొన్న ఒక ఆయన అడిగారు, స్టాలిన్ గారు అని చెప్పేసి రామచంద్రపురం డాక్టర్ గారు, స్టాలిన్ గారు అని డాక్టర్ గారు చాలా ఫేమస్ డాక్టర్. ఆయన ఇప్పుడు చేయట్లేదు, 83 ఎంతో. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఆయన పిల్లలకి అని చెప్పేసి అంటే ఆదినాడు గారు నెక్స్ట్ ఏం చేస్తారని అని అడిగారు. మీరు చెప్పండి ఏం చేయమంటారు అన్నాను. అంటే ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు, ఇంకేం చేస్తాం అలసిపోయాను. నేను ఒప్పుబడిగా చేయలేదు ఉద్యోగం అసలు. నేను ఒప్పుకోను అసలు. మనం ఏదన్నా చేస్తే 100% చెయ్యాలి, న్యాయం చేయాలి. మీరైనా సరే మీ వృత్తి మీరు ఏదైనా సరే మీ వృత్తి, ఆ వృత్తికి డెడికేటెడ్గా చేయాలి. అలా చేసినట్లయితే గుర్తింపు వస్తుంది. నాకు ఇంత గుర్తింపు తెచ్చినటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తికి నేను శిరస్సు చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా సుదీర్ఘమైనటువంటి నా ప్రసంగాన్ని మీరందరూ కూడా చాలా ఓర్పుగా మీరందరూ విన్నందుకు అమ్మాయిలకి అబ్బాయిలకి మీరు నాకు పిల్లల కింద కనిపిస్తారన్నమాట. అందుకనే అంతే, మీరు అందుకనే ఒరే అంటాను. నేను ఎంత ఎలా ఉన్నా సరే నా దగ్గర చదువుకోవడం ఒరే అంటాను. ఎవరైనా సరే అంటే నాకు అది అలా వదులుకుంటారు. అది నేను తీసుకోలేను. మొన్న ఒక విషయంలో అసిస్టెంట్ జోసఫ్ అని ఉన్నాడు అసలు. ఒరే జోసఫ్ అన్న జూనియర్ హై స్కూల్లో చదివేటప్పుడు, ఒరే జోసఫ్ నేను కొంచెం ఏదో తేడాగా ఉన్నదిరా, నేను ఏమన్నా బాధపడ్డానేమో, ఎవరితోళ్ళని నా వల్ల ఏమన్నా బాధపడ్డారేమో అంటే, సార్ మీరు మీలాగే ఉండండి. మీకు ఎలాగ వచ్చారో అలాగే రిటైర్ అవుతున్నారు. మీ టెండెన్సీ ఏమాత్రం తగ్గలేదు. మీరు ఎలాగ ఉద్యోగంలో ప్రవేశించారో, ఇక్కడ 2023లోకి వెళ్ళాము. ఇక్కడ మన దగ్గర 2021 మధ్యలో బైపాస్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోండి అంటే నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వదలలేదు. మ్యాథమెటిక్స్ నేనే చెప్పాను 10th క్లాస్ ఇప్పటివరకు కూడా వదలలేదు. చాలామంది 8th క్లాస్లో చెప్పరు, వదిలేస్తారు. కానీ నేను సబ్జెక్ట్ చెప్పాను, నా దగ్గర చదువుకున్నాను. అందరూ భగవంతుడి దేవుళ్ళు బాగానే ఉన్నారు, నా పిల్లలు బాగున్నారు, అందరూ నాకు మంచి సంబంధాలు వచ్చాయి. పిల్లలు వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు. మా చిన్నయ్య గారు రాజమండ్రి వారు, మా పెద్ద గారు తెనాలి, అందరూ కూడా చాలా మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్స్, మంచి కుటుంబాన్ని నేను పొందాను. అది నిజంగా నా ప్రొఫెషన్ వల్ల నాకు వచ్చినటువంటి గౌరవం. నిస్సందేహంగా చెప్తాను, నా ప్రొఫెషన్ వల్ల నాకు వచ్చినటువంటి గౌరవం వేరే కాదు. నాకు ఐడెంటిటీ ఏంటంటే ఆదినారాయణ మాస్టర్, పక్కది మాస్టర్ అనేటువంటిది నా ఐడెంటిటీ, అస్తిత్వం. కాబట్టి కొత్త ఆదినారాయణ అంటే కాదు, ఆదినారాయణ మాస్టర్ అంటే మా ఊళ్ళో అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ. మన పిల్లలు ఈయన బాగా చెప్తున్నారు కానీ ఎవరైనా చాలా బాగా చెప్తారని నాకు చూపించారు. వీళ్ళెవరో బాగా చెప్పడం అంటే వీళ్ళందరం కలిపి మాతో మా క్లాస్మేట్ 10th క్లాస్ వీళ్ళందరం కలిపి చదువుకున్నామంటే ఆశ్చర్యపడతారు. ఎందుకంటే ఒక స్టేజ్ నుంచి మరి ఈరోజు మనకి విజయప్రసాద్ రెడ్డి ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, అలాగే మన టీచర్స్ నా శిష్యుడు అని చెప్పుకునే విధంగా, ఆ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి మరి ఈరోజు మరి మంచి పొజిషన్లో మంచి వక్తగా అందరూ ప్రశంసలు అందుకున్నటువంటి మన బాల్య స్నేహితుడు మరి విజయప్రసాద్ రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం ఈరోజు ఇలా మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా టీచర్ గారికి, తెలుగు మాస్టర్కి, ఆదినారాయణ గారికి నా హృదయపూర్వక నిండు ధన్యవాదాలు. ఎందుకంటే మనల్ని ఎవరైనా రా అనాలంటే, ఒరే అనాలంటే ఆ అధికారం కేవలం నలుగురికి ఉంటుంది. నెంబర్ 1 ఎవరంటే మనకు ఊరే అని పిలవడానికి ఆ అధికారం ఉన్నవాళ్ళు అమ్మ నాన్న.
నెంబర్ 2 ఆ అధికారం ఉన్నవాళ్ళు మన టీచర్లు. నెంబర్ 3 ఆ అధికారం ఉన్నవాళ్ళు మన స్నేహితులు, అలాగే మన బంధువులు. ఈ నలుగురికి తప్ప మనల్ని ఒరే అని పిలిచే అధికారం ఎవరికి ఎప్పటికీ ఉండదు. సో అది ఎప్పటికీ మీ హక్కు సార్. అది మీరు మమ్మల్ని హ్యాపీగా ఒరే అని పిలవండి, ఎలా అని పిలవండి, మీరు ఎలా పిలిచినా అది మా భాగ్యంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ హక్కు మీకు దేవుడిచ్చాడు, భగవంతుడు ఇచ్చిన హక్కు అది. అమ్మా నాన్న ఏమండి ప్రసాద్ రెడ్డి గారు అంటే దరిద్రంగా ఉండదు, అంతే కదా. మా అమ్మ ఎప్పటికైనా ఒరే అనే పిలుస్తుంది. మా నాన్న లేరు, ఈ సంవత్సరం ఆయన కాలం చేశారు, ఆయన కూడా ఒరే అనే పిలిచేవారు. జనవరిలో చనిపోయారు సార్ ఆయన. సో ఫ్రెండ్స్ అందరూ ఒరే అని అంటారు, అలాగే బంధువులందరూ ఒరే అంటారు, ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి. ఇక మనల్ని కొట్టే అధికారం కూడా కేవలం ముగ్గురికే ఉంటుంది. అందులో మొదటిది అమ్మ నాన్న మనల్ని కొట్టాలి, కొట్టకుండా పెంచితే మనం సెట్ అవ్వం. మొక్కే వంగనిది మానే వంగన అన్నారు కాబట్టి మనం కొట్టాలి, కొట్టి పెంచితేనే మనం కరెక్ట్ అవుతాం. ఇక చిన్నప్పటి నుంచి మనకు స్వాభావికంగా కొన్ని వంకరలు ఉంటాయి మనిషిలో. ఆ వంకరలన్నీ పోవాలంటే పొల వంకర పొయ్యి తీర్చాలన్నట్టు మనిషి వంకర బెత్తం తీర్చాలి. ఆ బెత్తంతో మనం కొట్టేవాళ్ళు టీచర్లు కాబట్టి ఆ హక్కు మీకు దేవుడు ఇచ్చాడు, అది ఎప్పటికీ ఉంటుంది. అలాగే అమ్మా నాన్నలకు కూడా ఆ హక్కు ఎప్పటికీ ఉంటుంది. అలాగే మనల్ని కొడితే ఫ్రెండ్స్ కొట్టాలి సరదాగా. ఈ రవిగాడు క్రికెట్ పిచ్ ఒకప్పుడు. సో ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి మేము అందరం సరదాగా ఈ బెల్ కొట్టగానే పోయేవాళ్ళం. ఆ రాళ్ళ మీద నడుస్తూ ఉంటే వీడు బౌలింగ్ చేశాడు కాకే రాయితో. రాళ్ళు ఉంటాయి కదా రైల్వే స్టేషన్ పక్కన ట్రాక్ మీద రాళ్ళు, ఆ రాయితో బౌలింగ్ మర్చిపోతాడు మహానుభావుడు. అది వచ్చి నా కాలు వేసింది, సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిపోయి ఇంచుమించు ఒక 15 రోజులు ఇంట్లో పడుకున్నా. పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది, నాకు బాగా గుర్తు. గాంధీ వాళ్ళ నాన్న మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్. గాంధీ వాళ్ళ నాన్న వచ్చి మా నాన్న వస్తే ఆజ్ఞానాన్ని అన్నారు, గట్టిగా ట్రై చేస్తే పని అవుతుందండి మనోడేమి అన్నారు. మా నాన్నకి చాలా బాధ కలిగి ఇంటికి వచ్చి గట్టి తిట్టాడు. అరే నీ పద్ధతి ఏం బాగాలేదంట, నేను సరిగ్గా చదవట్లేదంట, టీచర్లు తిడుతున్నారా నిన్ను అంటే. ఆ 15 రోజులు మా రవి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంట్లో చక్కగా కూర్చొని చదవడం మొదలుపెట్టారు. సో అసలు ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను నేను. మొత్తం ఏదో పాస్ అయ్యాం, ఫస్ట్ క్లాస్ ఏదో పాస్ అయ్యాం, హిందీ ఏదో స్కూల్ బస్ వచ్చింది. అది చాలా ఆనందం అనిపించింది. సో అలాగా మన జీవితంలో చాలా ఘట్టాలు ఉంటాయి, మధురమైన ఘట్టాలు. మనిషి జీవితం అంటేనే మెదడు. ఆ మెదడులో ఉండేవి జ్ఞాపకాలు. అందులో చేదైనవి ఉంటాయి, తీయని ఉంటాయి. సో ఈరోజు మనం అందరం తీయని జ్ఞాపకాలు నెవరేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, గట్టిగా పెట్టుకోండి లోపల. లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుంది అంటే కొన్ని కనెక్షన్స్ కట్ అవ్వవు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కొన్ని కనెక్షన్స్ అలాగే ఉంటాయి. ఇందాక మాస్టర్ అన్నారు నేను కొడతాను అని, ఆయన మమ్మల్ని కూడా కొట్టాడు. ఇక్కడ ఉన్న చాలా మంది ఆయన చేతిలో దెబ్బలు తినవాళ్ళం. నేను కూడా ఆయన చేతిలో దెబ్బలు తిన్నాను. అది నేను చాలా గౌరవంగా భావిస్తాను. ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది సార్, మీరు మమ్మల్ని కొట్టారని గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రెండోది అవును సార్, అవును అదే చెప్తున్నాను సార్. లేదు సార్, లేదు నాకు కొట్టడమే మంచి సార్. కొట్టకపోతే సార్ ఒకటి చెప్తాను సార్, శిల్పాన్ని కొట్టకపోతే శిలని కొట్టకపోతే శిల్పం అవ్వదు సార్ అది. సో ఆ శిల ఎన్నో దెబ్బలు తింటేనే ఒక శిల్పం అవుతుంది. ఆ ఉలి దెబ్బలు తినాలి. ఆ ఉలితో చెక్కే అద్భుతమైన శిల్పులు మీరందరూ, మేమందరూ శిలలు లాంటి వాళ్ళం. అది ఎంత కష్టమైన విషయమో నేను ఈ ప్రీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాక అర్థమైంది నాకు. ఊరికే ఎవరు మారరు, ఊరికే ఎవరు బాగుపడరు, ఊరికే ఎవరు జీవితాలు కట్టుకోరు, ఊరికే ఎవరు ఆత్మహత్య ప్రయత్నాలు విరమించుకోరు. అది చాలా పెద్ద టాస్క్. అది ఆ టాస్క్ మీరు అందరూ మాకు గురువులు మాకు నేర్పించేస్తారు. మీరు అలాగే ఇంకొక విషయం గుర్తు చేశారు. మేమందరం ఇక్కడ అమరరాజా గారికి తెలుగు మాస్టర్కి మేము హృదయపూర్వకంగా మా శిరస్సు క్షమాపణలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే అప్పుడు తెలియస్తారు మాకు, చిన్నపిల్లలు కదండి, ఎలా బిహేవ్ చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బతకాలో తెలియదండి. అప్పుడు నేను ఒక్కడిని నాతో పాటు తోడుదొంగలకి ఒక 7 మంది ఉన్నారు. సతీష్ గారు కూడా ఒకడు అందులో, ఆడ పక్క దాక్కున్నాడు సార్. ఇంకా 7 మంది ఉన్నారు సార్ నాతో పాటు తోడుదొంగలు. నేను ఒక్కడే దొరికిపోయాను మీ మీద కంప్లైంట్ పెట్టి. వాళ్ళందరూ కలిసిపెట్టారు సార్, నన్ను మన్నించండి. ఆ విధంగా నేను అక్కడ నాయకత్వం వహించినందుకు మీకు హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పిన అవకాశం మా కృష్ణారెడ్డి, గాంధీ గారు, ఈ దుర్గారెడ్డి, గంగారెడ్డి వీళ్ళందరూ కలగజేశారు. సో చాలా మన్నించాలి సార్. మీరు క్షమించాలని ఒక మాట చెప్తే నాకు హ్యాపీగా. సో అప్పుడు అలా చేసేసాం అనేది వద్దాక
సో ఇంత తీయని జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంత మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మనం ఎంతకాలం ఉంటాం ఈ భూమి మీద తెలియదు, కానీ ఉన్నంతకాలం ఈ స్కూళ్ళు కాలేజ్. మొన్నే ఇదే సంవత్సరం నాకు అదృష్టమేమో, ఇదే సంవత్సరం ఇంటర్ కాలేజ్ ఆత్మీయ సమావేశం జరిగింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అది నేను సతీష్ ఇంకా చాలా మంది అక్కడ మీట్ అయ్యాం. సో ఆ రోజు కూడా ఇలాగే ఎన్నో జ్ఞాపకాలు ఇంటర్ కాలేజీలో నెంబర్ వేసుకున్నాం. వాటన్నిటికీ పునాది హై స్కూల్ అనేది. సో ఇంత అద్భుతమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించిన గురువులందరికీ ఒకసారి నిండు ప్రణామములు సార్. మీ అందరికీ, మీరు లేకపోతే మేము లేము, ఎప్పటికీ ఉండడం కూడా. వేరు ఒక చెట్టు ఎంత పెద్ద కొమ్మలేసిన ఆయన అన్నారు ఇంటర్నేషనల్ అని. చాలా దేశాలు వెళ్ళాను, వెళ్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం చాలా దేశాలకు నన్ను ఇన్వైట్ చేస్తారు, నేను వెళ్తాను, అక్కడ మాట్లాడి వస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా సింగపూర్, మలేషియా, అబుదాబి, ఖతార్ చాలా ప్రాంతాల్లో మీటింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి, వెళ్తాను. బట్ ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా కింద వేర్లనే ఉంటాయి. ఆ వేర్లు లేకపోతే మొక్క లేదు, కొమ్మలు లేవు, పొలాలు లేవు, ఏమీ లేవు. నా వరకు నాకు వేర్లు ఎవరు అంటే ఫస్ట్ మా అమ్మ నాన్న, దేవాది దేవుడి తర్వాత ఫస్ట్ మా అమ్మ నాన్న, ఆ తర్వాత నా గురువులు, నాకు నేర్పించిన వాళ్ళు, ఈ సొసైటీలో నా కళ్ళ ముందు చక్కగా బ్రతికి చూపించిన వాళ్ళు, అలాగే చెడిపోయి బ్రతికి ఇలా బతకూడదని నాకు నేర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఎన్నో ఈ సొసైటీ నుంచి నేర్చుకుని ఈరోజు ఈ స్థితిలో నేను నిలబడగలిగాను. సో అందుకు మరొకసారి నా మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, అందరికీ, ముఖ్యంగా నా గురువులకు, అలాగే అటెండర్ గారు, ఈయన ఎక్కువ మాకు క్లోజ్ అందరికంటే సత్యనారాయణ గారు చాలా క్లోజ్గా ఉండేవారు, అన్ని విషయాల్లో మాకు సపోర్ట్గా ఉండేవారు. ఇంకా కొంతమంది మిస్ అయ్యారేమో అనుకుంటున్నారు, 36 మంది కదా మనం, రైట్, అంబటి విమల 36 మంది. ఆ 36 మంది ఈరోజు ఇక్కడ ఉంటే చాలా సంతోషం, చాలా ఆనందం. మనందరినీ ఇలా కలవడం, అలాగే మీ అందరినీ మరోసారి చూసే భాగ్యం దక్కడం నా అదృష్టంగా భావిస్తూ, ఈ సమయం నాకు ఇచ్చినటువంటి నా మిత్రులకు, నా ముందు కూర్చొని విన్నటువంటి నా అక్కచెల్లెమ్మలకు, అనుకున్న స్నేహితులందరికీ నా హృదయపూర్వక నిండు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పిస్తారండి. విలువైన సమయం మీరు అందరం ఇవ్వడం కాదు, నువ్వు విలువైన సమయాన్ని కేటాయించి రావడం గ్రేట్. ఎందుకంటే వేళ సండే అసలు బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మరి పుట్టినూరు, అలాగే బాల్య మిత్రుల మీద ఉన్న మమకారంతో మరి టైం నువ్వు కేటాయించుకోవడం కూడా చాలా మంచి విషయం. ఈ విషయంలో నేను అభినందిస్తూ మరి అందరూ కూడా భోజనం చేసి తర్వాత సన్మాన కార్యక్రమాలు చేసుకుంటామని తెలియజేస్తూ, गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः.
शतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతననా లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు, కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా, మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు.
మేము చదువు కొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం పెడతం మిమ్ములనే నమ్ముకున్నాం కాదనకు ఓ గురువరియా కనికరించు పేదలమయ్యా మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం మా కలి పూచేది చదువేగా ఓ మేడం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నము ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేసారు మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో ఓసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా